నేను ఒకరికి రెస్పెక్ట్ ఇస్తున్నానంటే, వారు నాకన్నా గొప్పవారని కాదు, నేను వారికన్నా తక్కువ అని కాదు. అది నాకు మా అమ్మానాన్నలు నేర్పించిన సంస్కారం. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వీడియోకైతే కంటిన్యూ ఉంటుందండి. నిన్నైతే నేను ఇంకా మా బాబుని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సెలబ్రేషన్స్ అయిపోయిన దాకుండి ఇంటికొచ్చేసి పూజ పనులు, అలాగే పూజ సామాన్లు క్లీన్ చేసుకోవటం, ఇట్లా ఈ పనులైతే నిన్నటి వ్లాగ్‌లో అయితే ఉన్నాయి కదా! తర్వాత ఏం చేశాను ఏంటనేదైతే ఈ వ్లాగ్‌లో అయితే ఉంటుందండి. ఇంక నేనిక్కడ మార్నింగ్ అయితే టిఫిన్‌కి బదులు ఇంకా ఫ్రైడ్ రైస్ అలాగే క్యాప్సికమ్ కర్రీ చేశానని చెప్పాను కదా! అదైతే మార్నింగ్‌కే కంప్లీట్ అయిపోయిందనమాట. లంచ్ బాక్స్‌కి తినడానికైతే సరిపోయింది. ఇక ఇప్పుడొచ్చేసి మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. ముందుగా మార్నింగ్ తిన్న గిన్నెలు, అలాగే కుకింగ్ చేసిన గిన్నెలు ఇవన్నీ అయితే షింక్‌లో ఏసి తోమేస్తున్నానండి. వీటినైతే ఫస్ట్ క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇవి తోమేసరికి లంచ్ టైం అవుతుందండి. నేను ఫస్ట్ అయితే ఇంకా వీడియో కూడా ఎడిటింగ్ పని అయితే చూసుకున్నానండి. ఈ గిన్నెలన్నీ తోమకముందు. మళ్ళీ అలానే ఉంటే లేట్ అయిపోతూ ఉంది. ఇక అందుకని వీడియో ఎడిటింగ్ అయితే నాకు 2 గంటలైతే పట్టిందండి. ఇక 2 గంటలు వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాననమాట. ఇంక ఈలోపు టైం అయిపోతుంది. ఇంక మళ్ళా పిల్లలైతే లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఇంక మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. వీడియో షూట్ చేసుకుంటూ అలాగే ఇంకా పనులైతే స్టార్ట్ చేసేసాను. ఈ గిన్నెలన్నీ తోమేసానంటే ఫస్టు ఇక త్వరగా వంట పని కూడా చేసేస్తే కంప్లీట్ అయిపోతుందండి. ఇంక ఈరోజైతే వంట ఏం చేయాలో ఏంటనైతే ఆలోచిస్తున్నాననమాట. రైస్ అయితే పెట్టేస్తాను. ఇక పెద్దగా ఆలోచించడానికి ఏముందిలే అని నాకు ఎప్పటినుంచో చింతకాయ పచ్చడి అయితే తినాలనిపిస్తూ ఉందనమాట. ఇక అందుకని రోజు చింతకాయ పచ్చడి చేద్దాము. ఇంకెటు వాళ్ళకి బాక్సులు పెట్టిచ్చేసాను కదా! నాకు పిల్లలకి కదా! పిల్లలు కూడా ఇష్టంగా తింటారంటే చింతకాయ పచ్చడి అయితే. ఇక అందుకని మా పిల్లలకి మాకే కదా! కొంచెం చింతకాయ పచ్చడి చేసుకుందాంలే అనైతే అనిపించింది. క్యాప్సికమ్ కర్రీ కూడా కొద్దిగా ఉందండి. పిల్లలు తినకపోతే క్యాప్సికమ్‌తో తినిపించొచ్చులే అని అయితే అనుకుంటున్నాను. నాకు తెలిసి మా పిల్లలైతే క్యాప్సికమ్ కంటే కూడా చింతకాయ పచ్చడితోటే తింటారని అయితే అనిపిస్తుందనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం తింటారు ఏంటనేది నాకు తెలుస్తుంది కదా! ఇంకెటు పిల్లలు కూడా తింటారు. నాకు పిల్లలకే కదా అని ఇంక చింతకాయ పచ్చడి చేద్దాం. చింతకాయ పచ్చడి అనగానే నోట్లో నుంచి నీళ్ళైతే ఊరుతుంటాయి కదా! చింతకాయ అని తలుచుకుంటే చాలండి నోరు ఊరుతూ ఉంటుంది కదా! నాకైతే అంతేనండి బాబోయ్! చింతకాయని తలుచుకుంటే చాలు నోరు ఊరిపోతుందనమాట. చిన్నప్పుడైతే చిన్న చింతకాయలొస్తాయి కదండీ! వాటిలనైతే తెగ తినేవాళ్ళము. ఇంకొంచెం పెద్ద సైజు చింతకాయలు అవుతాయి గదా! అప్పుడేమో ఉప్పు, కారం ఏసుకొని తినేవాళ్ళమనమాట. అద్దుకొని ఒక్కొక్కసారి రోట్లో ఏసుకొని చింతకాయలు, ఉప్పు, కారం ఏసుకొని బాగా కచ్చాపచ్చాగా నలగొట్టేసుకొని తినేవాళ్ళమి. టేస్ట్ అయితే సూపరుంటుంది. మీకందరికీ తెలుసు కదా! మా అమ్మ వాళ్ళ ఇంటి ఎనకాలే చెట్టుందనమాట, చింత చెట్టు. ఇక ఆ చెట్టుకేనండి ఇంటి మీదకి ఎక్కేస్తే ఎంచక్కా అందుతాయనమాట చింతకాయలు, చింత చిగురు ఏది కావాలన్నా చక్కగా కోసుకొచ్చుకుంటాను. నిజానికి ఇప్పుడన్నా కొంచెం గోడలు దూకాలన్నా, గోడలెక్కాలన్నా భయపడుతూ ఉంటాను గానీ, చిన్నప్పుడైతే ఇంకా అదేం లేదనమాట. ఎంచక్కా ఆ గోడ మీదకి, ఈ గోడ మీదకి కోతుల్లాగా దూకుతూ ఉంటాము ఫ్రెండ్స్‌తో కలిసి. చాలామంది అంటూ ఉంటారు, మగపిల్లల కంటే దారుణంగా గోడలెక్కుతున్నావు, చెట్లెక్కుతున్నావు అనైతే అంటూ ఉంటారనమాట. చిన్నప్పుడైతే అంతే అనమాట. చెట్లెక్కుతాను, గోడలు కూడా దూకుతుంటాను. చాలా సార్లు సీసింతకాయలంటే తెలిసే ఉంటది కదా! సీసింతకాయల చెట్టెక్కి సీసింతకాయలు కూడా కోసుకున్న రోజులున్నాయనమాట. కాకపోతే ఎప్పుడు చెట్టు మీద నుంచి పడలేదులెండి. చాలా జాగ్రత్తగానే ఎక్కుతాము. జాగ్రత్తగానే కోసుకుంటూ ఉంటాము. పిల్లలమందరం కలిసి ఫ్రెండ్స్‌తో సరదాగా భలే ఉంటాయి కదబ్బా ఆ రోజులు. ఒకటి గుర్తొచ్చిందంటే చాలండి, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. నిజంగా నేనైతే చాలా అల్లరే చేశానండి. మాకు చిన్నప్పుడనమాట గోన్లుంటాయి కదా! గోనెలు తెలిసే ఉంటది. మంచినీళ్ళకని గోన్లేసేవాళ్ళండి. కుంటుంటదనమాట చెరువులాగా. ఆ చెరువు దగ్గరికి గోన్లేసి అందులో నుంచి నీళ్ళు కానీ పైపులు పెట్టాలని ఉంచారనమాట. మేము చిన్నప్పుడు దాగుడు మూతలాట ఆడుకుంటూ ఆ గోనులో దాక్కునేవాళ్ళమండి. ఒకరోజైతే అనుకోకుండా ఎలా ఇరుక్కుపోయాననమాట. ఆ గోనులో నుంచి బయటికి రాలేకపోయాను. మా ఫ్రెండ్స్ అయితే లాగుతున్నారనమాట. నేనైతే అస్సలు రాలేకపోయాను.
అలాగే ఇంక ఇరుక్కుపోయాననమాట స్టక్ అయినట్టు. ఎటు కదులుదామన్నా కదలలేకపోతున్నాను. నాకేమో చాలా భయమేస్తుంది. మా అమ్మకి, మా నాన్నకి చెప్తామన్నారు. ఇక వాళ్ళొచ్చారంటే నన్ను కొడతారే బాబు! మీరెవ్వరికి చెప్పొద్దు. ఎలాగోలా నేనే బయటకొస్తాననైతే అన్నాననమాట. చాలా భయమేసింది. నేను అందులో నుంచి ఎలా బయటకొస్తానన్న భయం కంటే, మా ఫ్రెండ్స్ ఎళ్లి మా అమ్మకి, మా నాన్నకి చెప్తే వాళ్ళొచ్చి నన్ను తిడతారో, కొడతారో అన్న భయమే ఎక్కువుండేదనమాట. ఎలాగోలా మా ఫ్రెండ్సే పట్టుకొని లాగేశారనమాట. బయటికైతే వచ్చేసాను. అందులో బాగానే చక్కగా రోజు వెళ్తాను, వస్తూ ఉంటామండి. అక్కడే దాక్కుంటూ ఉంటాము. చీకటిగా ఉంటది కదా! త్వరగా కనిపించమనమాట. కాకపోతే ఆ రోజు ఎలా ఇరుక్కుపోయాను. నేను కూర్చుండిపోయానండి. మామూలుగా పాక్కుంటూ ఎళ్తే ఎంచక్కా ఇరుక్కునేవాళ్ళం కాదు. ఆ రోజు ఏంటో అనుకోకుండా కూర్చున్నాననమాట. కూర్చోటం వల్ల ఇరక్కపోయాను. నాకదైతే ఇప్పటికి గూడా గుర్తుందండి. నిజానికి అప్పుడు నా ఏజొచ్చేసి 8, 9 ఉంటాయండి. ఫోర్త్ క్లాసే ఏమో చదువుతున్నట్టున్నాను. సేమ్ ఇప్పుడు మా పాప ఉంది గదా! అంత ఏజ్ ఉంటదనమాట నాకప్పుడు. ఆ గోన్లు చిన్న చిన్నవండి. గూనెలంటాం మేమైతే, మరి మీరేమంటారో నాకు తెలీదు కానీ, వాటర్ పైప్ నీళ్ళ పైపుల కోసం ఏశారండి. అదనమాట. ఇట్లాంటివి బోలెడున్నయిలండి. ఒకటి కాదు. అవన్నీ ఎప్పుడన్నా తలుచుకుంటే నవ్వొస్తదనమాట. ఏంటి అలా చేశామా అనైతే అనిపిస్తూ ఉంటది. మాకంటే గూడా మా అమ్మ వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు గదా! మీరప్పుడు అలా చేశారు, ఇలా చేశారని. ఇంక వాళ్ళు చెప్పినప్పుడైతే ఇంకా నవ్వొస్తదనమాట. నిజానికి నాకు గుర్తుండేది కాదులెండి. ఎప్పుడన్నా మా ఇంటి పక్కన వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు చిన్నప్పుడు అలా ఇరుక్కుపోయావు, ఇలా చేసావని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళు చెప్పడం వల్ల నాకు ఇప్పటికి గూడా గుర్తుంది. మామూలుగా అయితే నేనెప్పుడో మర్చిపోయేదాన్ని. నేను చేసిన ప్రతి పనులు, చిన్న చిన్న పనులన్నీ గూడా చెప్తూ ఉంటారనమాట మా చిన్నమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు. "నువ్వప్పుడు అలా చేసావు, ఇలా చేసావని" ఏదో ఒక సందర్భంలో అంటూనే ఉంటారు. సరేలెండి. అట్లాంటివి నేనొక్కదాన్నే కాదు, పిల్లలన్నాక ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటారు కదా! సర్లే కానీ ఇక్కడేం చేస్తున్నాననుకుంటున్నారా? గిన్నెలైతే తోమటం అయిపోయింది. ఇంక అవైతే పక్కన పెట్టేశాను. ఇక్కడైతే ఇంకా చింతకాయ పచ్చడి చేస్తానని చెప్పాను కదా! చింతకాయ పచ్చడి చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే పల్లీలు ఏంచుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలైతే ఏంచానండి. ఈరోజు నేను ఎండుమిరపకాయలతో చింతకాయ పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. పల్లీలకు బదులు దోస విత్తనాలు లేదా నువ్వులు ఇలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చనమాట. ఇంకా చింతకాయ పచ్చడి, పల్లీలు, ఎండుమిరపకాయలు ఇవైతే 3 మిక్సీ పట్టేస్తే చాలండి. ఇంక ఇందులో ఏం ఎయ్యాల్సిన పని లేదనమాట. రోలుంటే ఎంచక్కా రోట్లో నూరుకోవచ్చు. రోలు లేదు కాబట్టి కొన్ని వాటర్ పోసి మిక్సీ అయితే పట్టేసానండి. ఇంక ఇప్పుడైతే దీన్ని మళ్ళీ తాలింపేస్తున్నాను. కావాలంటే అలాగే తినేయొచ్చండి. అలా తిన్నా బావుంటుంది. నేనైతే ఉల్లిపాయలు వేయలేదనమాట మిక్సీ పట్టేటప్పుడు. నాకు ఉల్లిపాయలుంటే ఇష్టము. అందుకని తాలింపయితే వేస్తున్నాను. తాలింపులో ఖచ్చితంగా ఉల్లిపాయలైతే వేస్తాను. చింతకాయ పచ్చడంటే మా నాయనమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళైతే వాళ్ళు చేసిందే గుర్తొస్తూ ఉంటదనమాట. అప్పుడైతే మా నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ చింతకాయ పచ్చడే తినేవాళ్ళంట. అంటే చింతకాయ పచ్చడి, పప్పుచారంట. మా నాయనమ్మ అయితే ఎక్కువ ఇవే చేస్తూ ఉంటుందంట. మా నాన్న ఇప్పుడు గూడా ఎక్కువ పచ్చళ్ళు, పప్పుచారులు, రసాలు ఇట్లాంటివే అలవాటనమాట. మా నాన్నకి ఇవే ఎక్కువ తింటాడు. ఫ్రై అయితే అస్సలు తినడండి. ఫ్రైలయితే అస్సలు నచ్చదు మా నాన్నకి. నేనెళ్ళినప్పుడు ఊరికి ఎప్పుడన్నా ఫ్రై చేశానంటే, "ఏంది ఇది ఇట్లా ఉంది పొడి పొడిగా అన్నంలో ఎట్లా కలుస్తదని" అంటారనమాట. అందుకే ఎక్కువ పచ్చళ్ళే చేస్తూ ఉంటది మా అమ్మ. దోసకాయలైనా, దొండకాయలైనా, బెండకాయలైనా అన్ని పచ్చళ్ళే చేస్తూ ఉంటది. ఇంక మా నాన్న తినడు గదా! మా నాన్నకి ఒక్కడికి ఒక కూర, మళ్ళా మాకు ఇంకొక కూర చేయాలంటే ఇన్ని అయితే కష్టం కదా! అందుకని ఎక్కువ పచ్చళ్ళే చేస్తూ ఉంటామండి. ఇదిగో ఇక్కడైతే నేను చింతకాయ పచ్చడైతే తాలింపేసేసానండి. ఇదైతే 2, 3 నిమిషాలుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచాల్సిన పని కూడా లేదు. ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపరండి. పక్కన స్టవ్ అదే రైస్ కుక్కర్ అయితే పెట్టేసాననమాట. రైస్ కూడా అవుతుంది. ఇంక ఈ పచ్చడైతే పక్కన పెట్టేస్తున్నానండి. వేడి వేడి అన్నంలో పచ్చడేసుకొని కొంచెం నెయ్యేసుకొని తిన్నామంటే సూపరుంటది. మా నాన్న అయితే పప్పు చారులో చింతకాయ పచ్చడేసుకొని ఇంకా అన్నం వేసుకొని తింటారనమాట. అలా కూడా సూపర్‌గుంటుంది. నాకైతే భలే ఇష్టమనమాట. అప్పుడప్పుడు ఎప్పుడన్నా తింటాను కానీ ఎక్కువ నేను పచ్చడి కలుపుకొని తింటాను. లేదా పప్పుచారు పోసుకొని తింటాను. 2 కలుపుకొని తిన్నా సూపరుంటదబ్బా! ఎవరిష్టం వాళ్ళది కదా! ఒక్కొక్కళ్ళకి అనిపించొచ్చు ఏంటి అలా కూడా తింటారా అని. అందుకే నేను చెప్తున్నాననమాట. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చిన టేస్ట్ వాళ్ళది కదా! ఓకే. కానీ
ఇక్కడైతే నేను ముందుగానే మిషన్‌లో బట్టలైతే వేసేసాను కదా! ఇంక ఇవైతే అయిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడైతే బాల్కనీలోకి తీసుకెళ్తున్నానండి ఆరేద్దామని. ఇంక వర్షం అయితే ఈరోజు పర్లేదనమాట. పడట్లేదు. గాలైతే బాగా తోలుతుంది. మబ్బు పట్టే ఉందండి. ఎండ గూడా ఏం రావట్లేదు. వర్షం పడుతుందేమో అనుకున్నాను. ఇందాకటి దాకా తుప్పర్లు పడ్డాయండి. ఇంకా వర్షం పడుతుందా, పోతుందా అనైతే అనుకుంటూ ఇంక బట్టలైతే తీసుకొచ్చేసాననమాట ఆరేద్దామని. ఒక వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది కదా! ఇంక ఈరోజు అయితే కొంచెం ఆగిందనమాట. ఈ బట్టలైతే ఈ వాషింగ్ మిషన్‌లో ఏసినా కానీ, ఈ వర్షానికి ఏం ఆరుతాయి చెప్పండి? మనకి ఆరేసుకోవడానికి ప్లేసే ఉండదు. ఇంట్లో ఫ్యాన్‌ల కింద ఆరేసినా కొన్నైతే ఆరేయగలుగుతాం. అన్నీ ఆరేయలేం కదా! ఇక అందుకని బట్టలైతే అలానే ఉంచేసాననమాట. డే బై డే ఏసేదాన్ని 2 రోజులకొకసారి. ఇదిగో ఇంక ఈరోజైతే ఈ బట్టలన్నీ ఇలా ఆరేస్తున్నానండి. ఇంక తర్వాతొచ్చేసి ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇంక పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఈరోజు త్వరగానే. టీచర్స్ డే కదా! త్వరగానే పంపించేశారు. మా వారైతే ఈ టాప్ బుక్ చేశారనమాట. మా పాపకి బుక్ చేయమని చెప్పాను. మా పాపకి బ్లూ టాప్ కావాలండి. అందుకని తీసుకోవాలని ఎంత చూసినా ఎన్ని షాపులు తిరిగినా దొరకలేదనమాట. మొత్తానికి ఆన్‌లైన్‌లో అయితే ఇదిగో ఇదైతే దొరికింది. ఇంక ఇది కూడా సెట్ అవ్వకపోతే ఇంకా ఒక శారీ బ్లూ కలర్ శారీ తీసుకొని ఇంక ఈ టాప్ అయితే కుట్టిద్దాం అనుకున్నాము. కానీ ఇంక ఇదైతే ఎలా ఉంటదో ఏమో! యేసుకుంటే యేసుకుంటే కాదు వాళ్ళ టీచర్ ఏమంటదో ఏమో చూడాలనమాట. ఓకే అండి. ఇంక అదైతే నేను మడత పెట్టయితే పెట్టేసానండి. అంటే మొత్తం ప్లెయిన్ ఉండాలనమాట. దీనికి కొంచెం హ్యాండ్స్ దగ్గర అలాగే నెక్ పార్ట్ దగ్గర గోల్డొచ్చింది కదండీ! ఇంకిది గూడా ఉండాలంటారో, ఉండకూడదంటారో తెలీదు కదా! అందుకని ఇది ఓకే అంటే పర్లేదు. ఇది వద్దంటే ఇంక శారీ తీసుకొని కుట్టించటమే అనమాట. టాప్స్ అయితే అస్సలు దొరకట్లేదండి బ్లూ కలర్‌లో. అది ఇంత చిన్న ఏజ్ పిల్లలకనేసరికి అస్సలు దొరకట్లేదనమాట. ఓకే అండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.